హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. బయట వందలకు వందలు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునేలా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగితే ఇంట్లో మ్యాంగోస్ ఉంటే ఇలా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. హెల్దీగా పిల్లలకు ఎంచక్కా ఇవ్వచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నేనైతే వెడల్పాటి కడాయి తీసుకున్నానండి. దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. పచ్చి పాలండి ఇవి. అలాగే ప్యాకెట్ తీసుకునేటప్పుడు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి. మీకు కొద్దిగా ఐస్ క్రీమ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ప్యాకెట్ తీసుకోవచ్చండి. అలాగే పాలు మరిగించేటప్పుడు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని గరిటె పట్టుకొని తిప్పుతూ ఉండాలండి. పాలు పొంగకుండా అలాగే మీగడ అనేది కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి. మామూలుగా నార్మల్ పాలు తీసుకున్నా కూడా ఇలానే కలపెట్టాలండి. టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది నార్మల్ పాలు తీసుకున్నా కూడా. కాకపోతే క్రీమ్ ప్యాకెట్ పాలు తీసుకుంటే మనకు కొంచెం చిక్కగా వస్తుంది. అలాగే మిల్క్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. పాలు మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 3-4 నిమిషాల పాటు మరిగించుకోండి సరిపోతుంది. పక్క సైడ్ కూడా గరిటతో ఇలా అనండి, లేదంటే మనకు పాలు అట్టులాగా కడుతుందండి సైడ్లకు కూడా. చూడండి, నాకు 3-4 నిమిషాల తర్వాత పాలు అనేది తగ్గిపోయాయండి కొంచెం. ఇలా తగ్గిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి సరిపోతుంది. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. అలా కూడా మనకు టేస్టీగానే ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో పోసేయండి పాలల్లో. ఇలా పోసేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పోసుకోండి, లేదంటే మీరు పోసినంత గడ్డలాగా కడుతుందండి. అలాగే పోసిన వెంటనే గరిటతో తిప్పుకుంటూ ఉండండి. ఉండలు లేకుండా కలుస్తుంది మనకు పాలల్లో మొత్తం. ఇలా తిప్పుకుంటప్పుడే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకొని దీంట్లో కలిపేసేయండి. షుగర్ కూడా పూర్తిగా కలిసిపోవాలండి దీంట్లో, లేదంటే మీరు పాలలో కలుపుకొనైనా చేయొచ్చు. షుగర్ అనేది పాలలో కలిపితే ఏంటంటే అడుగు భాగం తొందరగా మాడిపోతుంది అనేసి నేను పాలలో కలపలేదండి. అలాగే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఉడికించుకోండి. గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, మీకు గరిటెతో చూపిస్తున్నాను. ఆ విధంగా అంటే లిక్విడ్ లాగా ఉండాలండి మనకు. ఇలా అన్నప్పుడు కలిపేసుకుంటూ గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి ఈలోపు 2 బాగా పండిన మామిడి పండ్లు తీసుకోండి. హాఫ్ లీటర్ పాలకు 1/2 కేజీ వరకు మామిడి పండ్లు సరిపోతాయండి. వీటిని కడిగిన తర్వాత తొక్క తీసేసి ఇలా గూజు మాత్రమే కట్ చేసి పెట్టేసుకున్నానండి నేను. ఐస్ క్రీమ్ మాత్రం మామిడికాయ గుజ్జుతోనే చేస్తారండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 10-12 వరకు జీడిపప్పులు దీంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీరు జీడిపప్పు నానబెట్టి కూడా దీంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి. కానీ జీడిపప్పు పౌడర్ మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మెత్తగా ఉండాలి మనకు. అప్పుడే ఐస్ క్రీమ్లో పూర్తిగా కలిసిపోతుందండి. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే పాల మీగడ ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు మ్యాంగో ముక్కల్ని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మ్యాంగో జీడిపప్పు కూడా మిక్సీ పట్టిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పాలతో చేసింది కూడా మనకు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది మనకు సాఫ్ట్గా వస్తుంది. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మీకు ఏమైనా షుగర్ తక్కువగా అనిపిస్తే ఈ టైంలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. చూడండి, మనకు మిక్సీ పట్టినప్పుడు ఈ విధంగా ఉండాలండి. పేస్ట్ అనేది స్మూత్గా ఉండాలండి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లోకి మిక్సీ పట్టేసినంత వేసేయండి. పైన గార్నిష్ కోసమని నేను బాదం జీడిపప్పు వేసానండి చిన్నగా కట్ చేసి. అలాగే నాకు మరొక బౌల్లో కూడా అయిందండి కొద్దిగా. దానిపైన కూడా బాదం జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నానండి. దీనిపైన మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 గంటల పాటు ఉంచండి. 12 గంటల తర్వాత మూత తీస్తే మనకు ఇలా వస్తుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వస్తుందండి మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది. తీసినాక ఒక 2 మినిట్స్ తర్వాత స్పూన్తో తీయండి, లేదంటే గట్టిగా ఇలా రాదండి మనకు.
టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే. దీన్ని స్టోర్ చేసుకున్నా కూడా ఒక 1 వీక్ వరకు ఉంటుందండి మనకు ఐస్ క్రీమ్ అనేది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.